సార్ ఇది పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ గురించి మీరు ఏమంటారు? ఇది కక్ష సాధింపు చర్య. ఆ! కక్ష సాధింపు చర్య అది చేయకూడదు. అంటే పవన్ కళ్యాణ్ గారు మనసులో పెట్టుకున్నారు. హ్మ్. పోసాని కృష్ణమురళి ఎప్పుడు కూడా మనసులో ఏదుంటే అది బయటికి చెప్పే వ్యక్తి. ఆయన బాజాప్తా తెలంగాణ ఉద్యమాన్ని కూడా సపోర్ట్ చేశాడు. కాబట్టి అప్పుడే ఇప్పుడు నిజంగానే కేసు పెట్టదలుచుకుంటే అప్పుడే ఆయన అన్నప్పుడే కేసు పెట్టాలి. అప్పుడే ఆయనను అరెస్ట్ చేయాలి. బట్ అప్పుడేం చేయకుండా ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం అయినా అనే దీంతోని పవన్ కళ్యాణ్ ఆ రకంగా కక్ష సాధింపు చర్యలు చేసినట్టయితే ఈయన కూడా అందరి లీడర్లలోనే ఒక లీడర్గా భావించబడతాడు. నాలాంటి వాడికి ఒక ఆదర్శవంతమైన నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన చేగువేరా తనకు ఆదర్శం అన్నాడు. ఈ చిల్లరయాన్ని పట్టించుకుంటాడు. చేగువేరా బతుకుంటే అట్లా పట్టించుకునేవాడా? చేగువేరాకు ఆదర్శం అన్నప్పుడు ఫోకస్ అంతా కూడా తను సాధించిన లక్ష్యాల మీద ఉండాలి కానీ వాళ్ళు వీళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు వాళ్ళని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టండి అరెస్ట్ చేయండి ఇది చిల్లర మనస్తత్వం. దీన్ని వదులుకుంటేనే పవన్ కళ్యాణ్ ఎదగలుగుతాడు, రేపు సీఎం కూడా అవుతాడు ఆంధ్రకు. కావాలని నేను కోరుకుంటున్నా, ఆయన నేను బాగా అభిమానిస్తాను. సార్ కాబట్టి అది ఆయనను వీళ్ళని తొందరగా రిలీజ్ చేసి గౌరవంగా చూస్తే మంచిది. అంటే ఆయన ఎందుకంటే ఆయన ఒక మంచి రచయిత, ఇదివరకు మంచి సినిమాలు కూడా తీశాడు. సార్ ఆయన మహిళల మీద కుటుంబ సభ్యులు మహిళల మీద కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు కదా సార్. అసభ్య పదజాలం. అంటే వ్యాఖ్యలను ఖచ్చితంగా నిరసించాల్సిందే. హ్మ్. ఒకవేళ ఆయన ఎమోషనల్ అయ్యి బాగా ఓవర్ ఎమోషనల్ ఆయన హ్మ్. ఎమోషనల్ ఏమన్నా మాట్లాడితే ఆయనతోనే సారీ చెప్పాలి. ఆ పొరపాట్లు నేను మళ్ళీ ఇంకోసారి చేయొద్దనాలి. ఆ మాటలు వెనక్కి తీసుకోమని చెప్పాలి. వెనక్కి రాకపోయినా హ్మ్. తను ఉపసంహరించుకున్నాడు అని అంటే దాన్ని ఇష్యూ చేయరు. బట్ ఆ మేరకు నేను అట్లా మాట్లాడడం కరెక్ట్ అని నేను చెప్పను. హ్మ్. పోసాని కృష్ణమురళి చేసింది తప్పే. ఎవరిని కూడా భార్యల జోలికి వెళ్ళొద్దు, అసభ్య పదజాలంతో అవును. ఏ నాయకుడిని కూడా దూషించొద్దు. రాజకీయాల్లో హుందాగా ఉండాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. కానీ ఆ హుందాతనం పోతే వాళ్ళ క్యారెక్టరే పోతుంది తప్ప వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకే చెడు తీసుకొస్తాయి. ఏపీ బడ్జెట్‌ని ఎలా చూడొచ్చంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే గ్యారంటీ అమలు అమలు చేసిన గ్యారంటీ పథకాలని అమలు చేయగలరా? పథకాలని. అంటే చంద్రబాబు నాయుడు ఇంకా సీనియర్ కదా జగన్ కంటే. అవును. అలా మంచిగున్నయి కంటిన్యూ చేస్తాడు. తనకు నచ్చనివి తీసేస్తాడు. కొన్నిటి పేర్లు మారుస్తాడు. ఒకరిలాగా ఇంకొకరిని పోల్చాల్సిన అవసరం లేదు. బట్ ప్రజలకు ఇష్టమైన పథకాలు, ప్రజలు లబ్ధి పొందిన పథకాలు కంటిన్యూ అయితాయి. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టాడు. అట్లాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ పెట్టాడు. ఇవన్నీ కంటిన్యూ చేశాడు కదా కేసీఆర్. అవును. కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడు. ప్రజలకు ఇష్టమైనయి, ప్రజలకు నచ్చినయి వదులుకోవడం అనేది కరెక్ట్ కాదు. సార్ ఎస్ఎల్బీసీలో 8 మంది కార్మికులు ఇరుక్కుపోవడం జరిగింది. హ్మ్. గత 7 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. హ్మ్. దీని గురించి ఎలా చూడొచ్చు సార్ అసలు మనం? అంటే ఇది ఒక ప్రమాదము. సార్. కొంత అజాగ్రత్త కూడా దానికి తోడై ఉండొచ్చు. ఎందుకంటే ఇది గత 4, 5 నెలల నుంచి కూడా ప్రమాద గంటికలు మోగుతున్నాయి. చాలామంది కార్మికులు చెప్తున్నది ఏందంటే ఇవాళ బతికి బయటపడ్డ వాళ్ళు ఇబ్బంది ఉన్నది, ప్రమాదం ఉందని చెప్తున్నా కూడా బలవంతంగా మమ్మల్ని లోపలికి పంపారు. ఓకే. ఎందుకంటే చాలా రోజుల నుంచి లీకేజ్ వస్తున్నది. ఒకప్పుడు 8000 లీటర్స్ వచ్చేదాన్ని దాదాపు 3000 లీటర్లకు పరిమితం చేశారు. అయినా కూడా ప్రమాదం పొంచి ఉన్నదనే విషయాన్ని కార్మికులు పసిగట్టారు. బట్ మా మేనేజ్మెంట్ బలవంతంగా మమ్మల్ని పంపడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 8 మంది కూడా అందులో చిక్కుకోవాల్సి వచ్చింది అనేది అంటున్నారు. అంటే కొంత అజాగ్రత్తగా ఉండే పరిస్థితి లేదు అది. ఎందుకంటే దినదినగండం నూరేళ్ల ఆయుష్ లాగానే టన్నెల్‌లో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఉంటది. ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రమాదం ముంచుకొస్తదో కూడా తెలవదు. జియాలజిస్ట్ అనేవాడు ఎప్పుడూ ప్రతిరోజు ఎంబడి ఉండాలి. ఎందుకంటే జియాలజిస్టులు మాత్రమే ఆ భూమి పొరల్లో వచ్చే మార్పులు, ఆ లీకేజ్ వెంబడొచ్చే పౌడర్ గాని, మట్టి పొడి గాని దాన్ని బట్టి చెప్పగలుగుతారు ఏం జరుగుతుంది అనేది. సో, ఇది ఇలాంటివి మళ్ళీ జరగకూడదు. ఇది ఒక రేరెస్ట్ ఇన్సిడెంట్ ఇది. ఎందుకంటే ఈ టన్నెల్స్ మొదలైనప్పటి నుంచి కూడా ఇంత ప్రమాదం ఎన్నడూ జరగలేదు. ప్రమాదాలు ఉంటాయని తెలిసి కూడా అజాగ్రత్తగా ఉండడం అనేది వాళ్ళు చేసిన పొరపాటది. సార్ ఇంకోటి దగ్గర దగ్గర 11 టీములు దీన్ని రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. అందులో ఉన్న బురద, మట్టిని ఇవన్నీ లోక డబ్బాలతోని తీసిపెట్టడం, అలాగే చాలా అత్యాధునికమైన పరికరాలు ఉపయోగించడం లాంటివి జరుగుతున్నాయి. దీనిపై మన జూపల్లి కృష్ణారావు గారు ఒక కామెంట్ చేశారు సార్. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా 8 మంది బతికే అవకాశం లేదు అని చెప్పి అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే అక్కడ ప్రభుత్వము డెడ్ బాడీస్ దొరికేదాకా కూడా ఒక ప్రకటన చేయదు. హ్మ్. మంత్రి గారితో నేను మొదటి రోజే మాట్లాడాను. ఆయన రెండో రోజు అక్కడికెళ్ళినప్పుడు కూడా మాట్లాడాను. అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని ఆయన జెప్పారు. ఎందుకంటే ఆక్సిజన్ అనేది సప్లై లేదు. అవును. ఆక్సిజన్ సప్లై లేకపోతే బ్రతికే అవకాశమే లేదు. ఒకవేళ వాళ్ళు ఈ బురద నుంచి, నీటి నుంచి ప్రొటెక్షన్ కోసం
ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ లోపల ఏదైనా క్యాబిన్ ఉంటే ఆ క్యాబిన్‌లో ఉండి తలదాచుకున్నా గూడా, అక్కడ లోపల పోయే వాళ్ళకే ఆక్సిజన్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, లోపల ఎక్కడో టన్నెల్ బోర్ మిషన్‌లో ఉన్న వాళ్ళకు ఆక్సిజన్ సమస్య తీవ్రంగా ఉంటది. హ్మ్. కాబట్టి 2, 3 నిమిషాల కంటే వాళ్ళు ఎక్కువ బతికుండే అవకాశమే లేదు. ఓకే. ఇప్పుడు 6 రోజులు దాటింది. 7 ఇంకా రోజులు. ఏడో రోజు. కాబట్టి వాళ్ళని మనము ప్రాణాలతో రక్షించకపోయినా, వాళ్ళ శవాలనైనా తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించినట్టయితే అంతకంటే ఇంకా ఏముండదు ఇప్పుడున్న దీనిలో. అదే లక్ష్యంగా గూడా ఇప్పుడు ఈ ఫోర్సెస్ అన్నీ గూడా పనిజేస్తా ఉన్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సివ్ ఫోర్స్ గాని, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్సివ్ ఫోర్స్ గాని, అవును. సింగరేణి వాళ్ళు గాని, ఆర్మీ గాని, నేవీ గాని అందరూ గూడా పనిజేసేదేందంటే, ఇప్పుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడం. అంతకుమించి చేయగలిగిందైతే ఏం లేదు. కొంత ప్రభుత్వం అసమర్థత వల్ల గూడా కొంత డిలే అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు చెప్తున్న దాన్ని బట్టయితే ఒక కోఆర్డినేషన్ సమన్వయం లేకుండా పోయిందనేది ఒకటి చెప్తా ఉన్నారు. సరే ఇంకోటి అక్కడ ప్రతిపక్షాలను గూడా ఎళ్ళనివ్వట్లేరు. నిన్న హరీష్ రావు గారు ఎళ్ళినప్పుడు గూడా కొంచెం ఆగ్వాదం లాంటిది జరిగింది. ఓన్లీ 5 పర్మిషన్ ఇచ్చారు. అది గూడా గొడవ జేయంగా. అంటే ఐదుగురిని గూడా టన్నెల్ లోపలికి అనుమతించలేదు. అవును. ఓన్లీ టన్నెల్ గేట్ వరకే అవును. అనుమతించారు. అంటే జనరల్‌గా ఏమైద్దంటే వీఐపీస్ వచ్చినప్పుడు ఈ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతదనే ఉద్దేశ్యంతోనే ఆపుతారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే దగ్గరకు గూడా పోనీయలేదు గదా! హ్మ్. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా గూడా వాళ్ళకి తప్పదిది. సార్ ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఇది ఎవరైతే ఉంటారో, ఇప్పుడు సోమిన కాడ కాకుండా ఇంకో సైడ్ నుంచి ఎర్రమేలి లాగా ఏరే సైడ్ నుంచి తోవాలని జెప్పి చూస్తున్నారు. సాధ్యమైద్దా అసలది? అంటే వాళ్ళ ఆలోచన ఏందంటే ఇంటేక్ టన్నెల్ అనేది ఏదైతే ఉన్నదో, హ్మ్. ఇంటేక్ సైడ్ నుంచి ఎప్పుడు వాటర్ ప్రాబ్లమ్ వస్తుంది. డీవాటరింగ్ చేయడం వస్తుంది. ఓకే. తర్వాత అక్కడ సాయిల్ గూడా పైన లూజ్ సాయిల్ ఉంది. తర్వాత ఆ షియర్ స్ట్రాటా ఏదైతే ఉన్నదో హార్డ్ రాక్ గాకుండా ఫ్రాక్చర్డ్ స్టోన్ ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ టన్నెల్ అనేది ముందుకు తీసుకుపోవడం అనేది సాధ్యం గాదు. ఇక్కడి వరకు ఏదైతే చేశారో వేరే దగ్గర నుంచి ఇంకొక టన్నెల్ తీసుకొచ్చి దానికి అటాచ్ చేస్తే బావుంటది. ఆ టన్నెల్‌కి ఏందంటే ఎక్కడిదక్కడ మట్టి తీయడానికి గానీ, రాళ్ళు తీయడానికి గానీ ఒక అలైన్‌మెంట్ చేస్తే బావుంటదనేది వాళ్ళు అంటున్నారు. హ్మ్. బట్ వాళ్ళెవరు ఇక్కడి వాళ్ళు కారు. వాళ్ళకిక్కడ ఈ భౌతిక తెలియదు. పరిస్థితి తెలియదు. ఇప్పుడు అవును. అక్కడ అట్లాంటి అవకాశం ఉంటే మొదలే చేస్తుర్రు గదా! అక్కడ ఆ అవకాశం లేదు. అప్పటికే శిథిలాలు కూలి పడుతున్నాయి రాళ్ళు, బండలు. అంటే ఆ ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. బట్ ఆల్టర్‌నేటివ్ అలైన్‌మెంట్ అనేది ఇప్పుడున్న టన్నెల్ కలపడం అనేది సాధ్యం కాదు. సాధ్యం కాదు. మళ్ళీ ఇంకొక టన్నెల్ కొత్తగా తవ్వాల్సిందే. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ 13 కిలోమీటర్లు తవ్వారు. 13:30 దాకా పోయారు. ఇంకో 9 కిలోమీటర్లు ఉంటదేమో అది. 22 కిలోమీటర్లే దాని అవును సార్. లెంత్. అయితే ఆ 8, 9 కిలోమీటర్ల కోసం మళ్ళీ కొత్త టన్నెల్ అనేది సరైంది కాదు. ఆ! పాసిబుల్ అయిద్దా సార్? పాసిబుల్ అయితది. కానీ చాలా కష్టం అది. ఇంకా డిలే అయితది. డీల్ అయితది టైం. దీన్నే ఇప్పుడు ఇక్కడున్న ఆ మిషన్ అక్కడ రాకపోవచ్చు. టన్నెల్ బోర్ మిషన్. దాన్ని తీసేసి డిస్మాంటిల్ చేసి జియాలజిస్ట్‌లతోని, జియో ఫిజిసిస్ట్‌లతోని ఈ మట్టి తర్వాత దీని స్వభావాన్నంతా పరీక్షించి దాన్నంతా క్లోజ్ చేసేసి ఆ లీకేజ్‌నంతా యథావిధిగా మళ్ళీ ముందుకు పోవడమే మనకు పరిష్కారం. అయితే కొత్త బోర్ మిషన్ రావాలన్నా మళ్ళీ అది షిప్పింగ్ బాంబే పోర్ట్‌కి అమెరికా నుంచి షిప్‌లో రావాలన్నా కనీసం ఒక 2 ఇయర్స్ పడతది. ఏదైతే మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న అన్నట్టుగా నేను చూసాను. హ్మ్. ఏమనంటే ఒకటేమో ఈ 3 నెలల్లో కంప్లీట్ చేస్తాం మళ్ళా మొదలుపెట్టి అని అన్నాడు. అది సాధ్యం కాదు. ఇప్పటికి 20 సంవత్సరాలు అయితుంది ఆల్‌మోస్ట్. అది వేరు. ఆ! ఇప్పుడేందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు అవగాహన లేక అట్లా మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టన్నెల్ బోర్ మిషన్ అనేది కొత్తది రావాలి. కొత్తది ఆర్డర్ ఇచ్చిన తర్వాత 1 ఇయర్ పడతది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత రావాలంటే 1 ఇయర్ పడతది. ఆ! ఎందుకంటే వాళ్ళు తయారు చేయాలి. అవును. తయారు చేయడానికే 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ పడతది. రావడానికి మళ్ళీ మళ్ళీ దానికి ఒక 6 నెలలు రావడానికి పడతది. మళ్ళీ వీళ్ళు డబ్బులు అరేంజ్ చేయకపోతే కస్టమ్స్ కూడా ఆపేస్తాడు అక్కడ. అవును. ఇదివరకు ఆగినాయి అట్లా. ఓ 2 సంవత్సరాల దాకా అసలు రానే రాదు. వచ్చినంక కూడా అది చేయగలిగేది ఎంత? సంవత్సరం మొత్తం మీద ఒక 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ పోదది. హ్మ్. అంటే ఫస్ట్ అనుకున్నారు. ఇది నెలకో కిలోమీటర్ పోతది అని అనుకున్నారు. నెలకో కిలోమీటర్ పోయే పరిస్థితి లేదు. లేదు. మొత్తం సంవత్సరం మొత్తంలో 3 కిలోమీటర్లు పోతే ఎక్కువ. అంటే ఈ 13 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు పోవాలంటే కూడా నెక్స్ట్ ఉన్న 9 కిలోమీటర్లు పోవాలన్నా కూడా కనీసం 3 సంవత్సరాలు పడుతది. అంటే 2 సంవత్సరాల తర్వాత పని మొదలుపెడితే మళ్ళా సంవత్సరం. మొదలుపెట్టినాక 3 సంవత్సరాలు పడుతది. ప్రొవైడెడ్ ఇటువంటి అవాంతరాలేవి రాకపోయినట్టయితే. ఈలోపు గవర్నమెంట్ కానీ మారిపోద్ది. 3 నెలల్లో మేము కంప్లీట్ చేస్తాం అని ఏదైతే అన్నాడో ఆయనకు దాని మీద అవగాహన లేదు. లేకనే. రెండోది ఏందంటే దీనికి కారణమే టీఆర్ఎస్ అని చెప్పారు. అది అట్టర్‌లీ రాంగ్ అది. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళది 13.5 కిలోమీటర్ల దాకా వచ్చింది అనంటే అది వాళ్ళు చేసిందే కదా! చేసింది. ఇప్పుడు అంతకుముందయితే అది 2011లో స్టార్ట్ చేశారు. ఏదో కొద్దిగా పోయింది ఆ 11 తర్వాత. ఆహ్,
ఈ టిఆర్ఎస్ పాలనలో ఏమైందంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. తర్వాత ఒక 4-5 ఏళ్ళు బాగా వాటర్ లీక్ అవ్వడం వల్ల సమస్య అయింది. వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు. లాస్ట్‌లో ఏమైంది, బేరింగ్ పోయి ఒక 1 ఇయర్ పెండింగ్‌లో పడ్డది. అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా పొలిటికల్ కామెంట్ అలవోకగా టీఆర్ఎస్ మీద చేయడం అనేది, నేను టీఆర్ఎస్‌ని డిఫెండ్ చేయడానికి మాట్లాడతలేను. మంత్రి ఒక అన్నప్పుడు మంత్రిగా అవగాహన ఉండాలి. వాస్తవాలు మాట్లాడాలి. పాలిటిక్స్ ఎప్పుడు చేయకూడదు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరు పాలిటిక్స్ చేయకూడదు. కాబట్టి ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంటెన్షన్ మంచిదే, 3 నెలల్లో కంప్లీట్ చేయాలనేది. కానీ ప్రాక్టికల్‌గా సాధ్యం కానప్పుడు అట్లా మాట్లాడడం తప్పది. ప్రజల లోపల భ్రమలను క్రియేట్ చేయడం అనేది మంచిది కాదు. థ్యాంక్ యూ సార్. యాహ్!